హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే తాటి కారెలు, తాటి రొట్టె రెండు చూపిస్తానండి. ఇవి తాటి గారెలు అనమాట, తాటి అప్పాలని కూడా అంటారు. ఇది తాటి రొట్టె అనమాట. తర్వాత ముందుగా తాటికాయని అయితే తీసుకోవాలండి. తాటికాయ నేను ఈ కాయని 30 రూపీస్కి అయితే కొన్నాను. ముందుగా తాటికాయకి పైన ఉన్న స్కిన్ అంతా తీసుకోవాలన్నమాట. పైన ఇలా డొప్పలా ఉంది కదా, ఆ డొప్ప మొత్తం స్కిన్ బ్లాక్ కలర్లో ఉన్నదంతా పీల్ చేసేసుకోవాలి, మొత్తం అంతా తీసేసి. తర్వాత లోపల 3 టెంకలు ఉంటాయి అన్నమాట. 3 టెంకల్ని సెపరేట్ చేసుకోవాలి. ఇలా 3 టెంకలు ఉంటాయి. 3 టెంకలు సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకుని, మనకి ఇట్లా క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా, క్యారెట్ తురుముకునే దాని మీద మనం దీన్నైతే గుజ్జు తీసుకోవాలన్నమాట. ఈ తాటికాయ నుంచి మనం గుజ్జు తీసుకోవాలి. ఇలా 3 టెంకులు ఇలాగే కోరుకుంటూ గుజ్జు తీసుకోవాలి. దీనికైతే కొద్దిగా టైం పడుతుందండి, స్లోగా తీసుకోండి. తర్వాత 3 టెంకులు తీసిన తర్వాత గుజ్జు, ఇవన్నీ 3 టెంకులు తీసానమాట. ఇవైతే తాటి పీచ్ అది స్కిన్ అది. తర్వాత ఇది గుజ్జు అనమాట. మొత్తం 3 టెంకులకి ఆ గుజ్జు వచ్చింది. తర్వాత 1/2 కేజీ బెల్లం పట్టిందండి నాకు. ఈ తాటికాయకి, ఒక తాటికాయకి 1/2 కేజీ బెల్లం పట్టింది. అది తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఈ తాటికాయల్లో గుజ్జులో కొద్దిగా గుజ్జు పక్కకు తీసుకోవాలి. కొద్దిగా పేస్ట్ పక్కన పెట్టుకునేది ఏంటంటే తాటి రొట్టె వేసుకోవడానికి, ఇదైతే తాటి గారెలు వేసుకోవడానికి. ఇందులో వరిపిండి, కొద్దిగా బెల్లం, మన స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం వేసుకుని, వరిపిండి కూడా మనం చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. అంటే నేను ఉజ్జాయింపుగా అయితే కలిపేశాను, నాకు కొలతలు అవి తెలియదు, మామూలుగా కలిపాను అనమాట. మనకి గారె వేసుకోవడానికి వీలుగా ఎంతవరకు పడుతుందో అంతవరకు వేసుకొని కలుపుకోవాలండి. బెల్లం అయితే బాగా మెత్తగా గ్రేట్ చేసుకోవాలి. ఆ గ్రేట్ చేసుకున్నది ఈ పిండిలో కలుపుకోవాలన్నమాట. ఈ వరిపిండి కలిపిన తాటికాయ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్లో కలుపుకోవాలి. తర్వాత తాటి రొట్టెకి ఇట్లా ఇడ్లీ నూక ఉంటుంది కదండి, ఇడ్లీకి కలుపుకుంటాం నూక, ఆ నూకని ఇందులో కలుపుకోవాలన్నమాట. లేదు వరి నూక కూడా కలుపుకోవచ్చండి. వరి నూక కలుపుకోవచ్చు, ఇడ్లీ నూక కలుపుకోవచ్చు. ఇడ్లీ నూకను అయితే కడగకుండానే వేసుకోవాలి. వరి నూక కూడా కడగకుండా వేసుకోవాలి. ఇందులో కూడా బెల్లము, వరి నూక లేదంటే ఇడ్లీ నూక ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత మూకుల్లో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఇలా వరి నూక లేక ఇడ్లీ నూక కలిపిన పేస్ట్ ఉంది కదా, అది మనం ఇలా రొట్టె వేసుకున్నట్టు దిబ్బ రొట్టె వేసుకుంటాం కదండి, అలా వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. మూకుడంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకుని సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేయాలండి. కనీసం ఒక అరగంట టైం అయినా పడుతుంది అది కాలడానికి. ఈలోగా మనం తాటి గారెలు అయితే వేసుకోవచ్చు. ముందుగా ఒకసారి చిన్న చిన్న ఉండలు చేసుకోవడం, నూనె రాసుకోవాలండి. చేతికి మాత్రం నూనె రాసుకోవాలి, నీళ్ళతో మాత్రం చేయకూడదు. నూనె రాసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని గారెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి కవర్ మీద కానీ లేదంటే అరిటాకు మీద కానీ ఏదైనా ఆకు తీసుకుని దాని మీద అయినా చేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండి అంతా చిన్న చిన్న ఉండలు చేసుకోవడం, గారెల్లో ఒత్తుకోవడం. మరీ ఎక్కువగా వేగకూడదండి. నేనైతే కొద్దిగా ఎక్కువగా వేపాను అనేసి అనుకున్నాను. మరి అంత ఎక్కువగా వేపకూడదు, కలర్ ఎక్కువ రాకూడదు. కొద్దిగా ఆరెంజ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. చిన్న చిన్న ఉండలు తీసుకోవడం, ఒత్తుకోవడం, గారెల్లాగా ఒత్తుకోవడం, ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట.
అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తాటి అప్పాలు అనబడే తాటి గారెలు కూడా రెడీ అయిపోయినాయండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. కొద్దిగా ఎక్కువ వేగింది అంతే, అలాగని మాడిపోలేదు, కొద్దిగా ఎక్కువ వేగింది అంతే. ఇది తాటి రొట్టె అనమాట. తాటి రొట్టెని కూడా అటు ఇటు కూడా కాల్చుకోవాలి. అది కొద్దిగా విరిగిపోతూ ఉంటుంది అనమాట, మనం ఎంత జాగ్రత్తగా తీసినా కూడా విరుగుతూ ఉంటుంది. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది టేస్ట్. గారి కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.